డిపార్ట్మెంట్లో పనిచేసిన అందరికీ, ఇప్పుడు పరిచయం చేసిన రాజేష్ అడ్బాల్ గారు అండ్ మిగిలిన దర్శక శాఖ మిత్రులకి, అలాగే మా టిఎఫ్డిఏ ఉపాధ్యక్షులు అన్నయ్య సముద్ర గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి శ్రీ పివి రామారావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యంగా మాకైతే మరి సినిమా పరిశ్రమ మొత్తానికి, అందులో దర్శక సంఘానికి, మరి దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుని ప్రతి సంవత్సరం మేము టిఎఫ్డిఏ తరఫున డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మా కమిటీ ఎన్నికైన తర్వాత మొదటిసారి డైరెక్టర్స్ డేని ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నాం, కన్నడ నుంచి, తమిళనాడు నుంచి. సో ఈ సందర్భంగా ఇంకొక ఇద్దరు గురించి చెప్పాలి. నా సినిమాకి కొరియోగ్రఫీ చేసింది భాను మాస్టర్ కూడా అవుట్ ఆఫ్ టౌన్ రాలేకపోయారు. అలానే గ్రేట్ మ్యూజిక్ ఇచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ ఇచ్చింది ఒక తమిళ అబ్బాయి ఈ సాయి పెట్టై. అతన్ని నేను, మా రాహుల్ అడబాల ఇద్దరము త్రూ సోషల్ మీడియా ద్వారా ఐడెంటిఫై చేసి అతన్ని కనుక్కొని ఈజ్ ద బెస్ట్ అని అనుకొని అతన్ని తీసుకొని అతనితో మ్యూజిక్ చేయించాను. అలానే భాను మాస్టర్ గారు కూడా పాపం నేను అడగంగానే కొరియోగ్రఫీ చేశారు. థ్యాంక్స్ టు భాను మాస్టర్ అండ్ థ్యాంక్స్ టు సాయి పెట్టై. మోహన్ మీడియా క్రియేషన్స్ M4M ఈ చిత్రం మే 8 రిలీజ్ అవుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విచ్చేసినటువంటి వేది మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు మా దర్శకులందరూ గర్వపడే రోజు, డైరెక్టర్స్ డే. ఈ రోజున మా మోహన్ వడ్లపట్ల గారు డైరెక్టర్ అయ్యి, మేమిద్దరం పార్ట్నర్స్గా మల్లెపువ్వు అనే సినిమా చేసాం. ప్రొడ్యూసర్గా, ఇప్పుడు డైరెక్టర్స్ డే రోజున ఈ ఫంక్షన్ పెట్టి ఈ సినిమా మే 8న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గొప్ప ఘన విజయం సాధించి గొప్ప డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి ఫోటోగ్రఫీ మా సంతోష్, నాకు బాగా మంచి మిత్రుడు, చాలా బాగా చేశాడు. మధ్యలో షూటింగ్ టైంలో నేను వెళ్ళాను. ఇక ఈ సినిమాలో జో శర్మ గారు, ఇంకా ఒక హీరో ఒరిస్సా అతను సార్ సంబీత్ ఆచార్య గారు, వీళ్ళందరూ చేశారు ఈ సినిమాలో. దీని వెనక మాత్రం రాహుల్, మల్లికార్జున్ గారు, వీళ్ళందరూ కూడా టీం వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు మోహన్ గారు మేము బాగా మిత్రులం. ఆ సినిమా గురించి మోహన్ గారు కూడా ఫస్ట్ నుంచి నాకు చెప్పేవాళ్ళు అనమాట. అట్లాగా వీళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు ఈ సినిమా డెఫినెట్గా. నేను మల్లికార్జున్ అడుగుతూ ఉంటా కొన్ని సినిమాల గురించి, తను చెప్తూ ఉంటాడు అద్భుతంగా వచ్చి. నేను అవన్నీ ఆల్మోస్ట్ ఇట్లయినాయి. ప్రత్యేకించి ఈ సినిమా గురించి అడిగేవాడిని, మా మోహన్ గారు ఎలా చేస్తున్నారని. చాలా మంచి రిపోర్ట్ చేశారు. అట్లాగా ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంటైర్ టీంకి ఈ రోజున మా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా నేను ఇంకోటి చెప్పాలి. సముద్రతోని నేను మల్లెపువ్వు చేసినప్పుడు సముద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అప్పుడే ఎన్రోల్ అయ్యి నేను డైరెక్టర్ అసోసియేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా మెంబర్ని అయ్యా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక చిన్న డైరెక్టర్ రోల్ ఉంది. అది నేను అడిగా, సముద్ర ఒక డైరెక్టర్ రోల్ ఉంది, నేను నీకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ రోజు చేశాను, నువ్వు ఈ సినిమాలో చిన్న రోల్ చేయాలి అని చెప్తే ఆయన వచ్చి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సముద్ర. నౌ ఐ ఆస్క్. లేదు ఎస్, ఇప్పుడు కిల్లర్ అనేది ఎవరు చెప్పలేరు. ఇంకోటి చెప్తున్నానండి, ఇది వెరీ ఇంపార్టెంట్. నా సినిమా చూశాక ఒక లాస్ట్ 10 minutes ముందు వరకు కిల్లర్ ఎవరు అనేది చెప్తే 1 lakh rupees నేను ఇస్తానండి. ఇది మీడియా పరంగా చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కిల్లర్ అనేవారు ఎవరు చెప్తే మంచి రివార్డ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ ఆస్క్ పెండ్యాల రామారావు గారు టు స్పీక్ ఫర్ ఎ మినిట్. I'm very honored. అసలు అమెరికా నుంచి వచ్చి to be here. Everyone keeps commenting saying that hey, you're coming from America to as though it is Amirpet. ఆ లెవెల్లో వెళ్ళి వచ్చి చాలా కష్టపడ్డాం దీనికి. స్టార్టింగ్ ఫ్రమ్ స్టోరీ రైటింగ్, మోహన్ గారు ఒకటే చెప్పారు, నువ్వు ఒక ఆర్టిస్ట్గా బాగా ఫేమస్ అవ్వాలి అని అంటే నువ్వు 24 క్రాఫ్ట్స్ గురించి నీకు ఐడియా రావాలి, నువ్వు బాగా కష్టపడాలి. వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతే ద రిజల్ట్ విల్ బి ఓన్లీ లిటిల్ బిట్. బట్
ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి, అన్ని వాటిలో బాగా ప్రాముఖ్యత తెచ్చుకోవాలి అని అంటే బాగా కష్టపడాలని ఫస్ట్ నుంచి మెంటలీ ప్రిపేర్ చేశారు. అది చాలా హెల్ప్ అయింది. M4M మోటివ్ ఫర్ మర్డర్ ఈ టైటిల్ని కూడా మోహన్ గారు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి బ్రహ్మముహూర్తంలో నాకు ఈ ఐడియా వచ్చిందమ్మా అని చెప్పేసి హీ కాల్డ్ మీ ఇన్ US అండ్ సెడ్ దట్ లెట్స్ గో విత్ దిస్ నేమ్. సో బికాజ్ ఇట్ హ్యాస్ ఎ గ్లోబల్ టచ్, M4M, ఇట్స్ సో ఈజీ టు రిమెంబర్. ఇది టైటిల్ డిసైడ్ అయిన తర్వాత ఒకేసారి టైటిల్కి బాగా ట్రాక్షన్ వచ్చింది మాకు యూఎస్లో. ఎవ్రీ వన్ స్టార్టెడ్ ఆస్కింగ్, హే ద టైటిల్ లుక్స్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఆల్. తర్వాత when we started writing the story and all, lot of people from US collaboration to India, we worked a lot. Of course Rahul Adabala is also a co-director. దీన్ని చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారు మోహన్ గారు. ఏమనంటే పెద్ద స్టార్స్ లేరు, బట్ హీఈస్ వెరీ విల్లింగ్ టు గివ్ ఛాన్స్ టు న్యూ ఆర్టిస్ట్ లైక్ అస్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ మైట్ బి గెటింగ్ దిస్ వెరీ బిగ్ బ్రేక్. చూసానండి ఈ మూవీ తర్వాత పొసాని గారికి మెంటల్ కృష్ణ తర్వాత ఎలాగ బ్రేక్ వచ్చిందో, మా అందరికీ కూడా ఈ మూవీ మెంటల్ కృష్ణ తర్వాత అంత పెద్ద బ్రేక్ వస్తుందని చెప్పి చాలా గట్టి నమ్మకం. అందరూ ఒప్పుకుంటారా? సో దాట్ ఈస్ మచ్ నీడెడ్. ఇలా డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి మనకి పుష్ చేసి చేయడము. దీంతో పాటు స్ట్రాటజిక్గా కూడా ఒక కొత్త మూవీని కొత్త స్టార్స్ తోటి అందరూ ఆడియన్స్ వచ్చి చూడాలి అని అంటే ఎన్నో థ్రిల్లర్ మూవీస్ వస్తాయి. వై M4M? సో దానికి వీ అప్లై టు ఆల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీనికి 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిలిం లాస్ ఏంజల్స్ అండ్ బెస్ట్ డైరెక్టర్గా లండన్ ఫిలిం ఫెస్టివల్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్గా నాకు న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్, హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్, బెస్ట్ మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి వచ్చింది. సో ఈ అవార్డ్స్ అన్నిటిని తీసుకొని అండ్ వీ డెబ్యూడ్ ఇన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ అండ్ వీ గాట్ అ స్టాండింగ్ ఓవేషన్ విత్ 25 కంట్రీ పీపుల్ హు ఆర్ ఆల్ వైట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. వాళ్ళు ఆన్ రికార్డ్ వెళ్ళమంటే కూడా వెళ్ళకుండా ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్పి వెళ్ళారు. దాట్ మోహన్ వర్లపట్ల గారు ఓన్లీ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. ద స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అంటే ఒక లో బడ్జెట్ మూవీ కూడా మాకు శక్తి ఉన్నంత వరకు దాన్ని హాలీవుడ్ లెవెల్కి తీసుకొచ్చేలాగా అలా స్క్రీన్ ప్లే కట్ చేయడం అదంతా కూడా అలా ఎగ్జిక్యూట్ చేశారు. సో మీ అందరూ ఆదరించి దీన్ని కంప్లీట్ వైరల్ మూమెంట్ చేయండి. ఐ వాంట్ దిస్ టు బికమ్ వైరల్ మూమెంట్ సో దట్ ఆల్ ఆడియన్స్ కమ్, ఎంకరేజ్ అండ్ కిల్లర్ని గెస్ట్ చేస్తే $1000 రివార్డ్ కూడా ఇస్తున్నాము. సో ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ అండ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్లో ఒక రాధా క్యారెక్టర్ లాగా నేను చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డాను. అమ్మాయి అని అంటే గ్లామర్ కోసమే చూస్తారు, కానీ మోహన్ వర్లపట్ల గారు ఈజ్ మోర్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, యూ ఉమెన్ ఇస్ పవర్ అని అనుకుంటూ నాకు ఈక్వల్గా రోల్ ఇచ్చారు. అగైన్ వన్ మోర్ టైం వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. నన్ను నమ్మి అంత పెద్ద రోల్ ఇచ్చి నమ్మకంతో ఇన్వాల్వ్ చేశారు. చాలా స్ట్రిక్ట్ అందరూ చెప్పారు. 1 సెకండ్ లేట్ వచ్చినందుకు ఒకరోజు మార్నింగ్ 5 AM 1 సెకండ్ లేట్ వచ్చినందుకు హీ లెఫ్ట్ మీ అండ్ హీ లెఫ్ట్. సో నేను బతిలాడాల్సి వచ్చింది, నెక్స్ట్ టైం ఐ వోంట్ డూ దిస్ అని. సో అందరితోటి ఒకే రకంగా ఉంటారు. సో హీస్ వెరీ 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 స్ట్రిక్ట్. ఐ హ్యాడ్ టు క్రై టెల్లింగ్ దట్ నా లైఫ్లో నేను మళ్ళీ లేట్గా వెళ్ళను అని చెప్పి. టుడే ఆల్సో ఐ కేమ్ at 10:30 AM షార్ప్ అండ్ ఐ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్. సో హీ సెడ్ దట్ 1 minute లేట్ వచ్చినా నేను లోపలికి రానిను అని. సో దట్ ఈస్ హౌ హీ. సో అలా మమ్మల్ని ఇలా ట్రైన్ చేశారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఏదన్నా తట్టుకునే స్టేజ్కి నన్ను తయారు చేసి వదులుతున్నారు. సో థ్యాంక్ యూ వన్ మోర్ టైం. ఎంత చెప్పినా ఈ న్యూస్లోని ఇది ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి, బట్ ప్లీజ్ మేక్ ఇట్ అ వైరల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మూవీకి ట్రాక్షన్ రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరందరూ ఎలా వైరల్ చేస్తారో మాకు తెలియదు, బట్ నా మూవీ ఇంత కష్టపడ్డారు వీళ్ళు అని పర్సనల్గా తీసుకొని మమ్మల్ని పుష్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ రిలీజ్ చేస్తున్నది PVR ఐనాక్స్ వాళ్ళు, ఉదయ్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ దెన్ JVL ఎంటర్టైన్మెంట్స్ ఫ్రమ్ ముంబై, వాళ్ళు హిందీలో రిలీజ్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో. అండ్ మా ప్రవీణ్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, హీ కేమ్ ఆల్ ద వే. వాళ్ళు టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్లో US మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు అండ్ మలిక్ గారు. అండ్ దెన్ VN ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ వర్డ్స్ ఫర్ మీ అండ్ సముద్ర గారు అండ్ మీ అందరికీ. MRC వర్లపట్ల గారు, మీరు స్టార్టింగ్లోనే మొత్తం దదలిచ్చేస్తున్నారు మూవీలో. అండ్ ఐ వాంట్ టు టేక్ ఎవ్రీబడీస్ నేమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. శానమణి గారు. ఓకే శానమణి, స్పీక్ ఫర్ ఎ మినిట్. హలో, హాయ్ అండి. నా పేరు సంతోష్. ఈ సినిమాకి కెమెరామెన్గా పనిచేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు. చాలా చాలా థ్యాంక్స్. మీతో పనిచేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. బికాస్ టైమింగ్ సెన్స్,
చాలా బాగా అలవాటు అయింది మీతో పనిచేశాక. ఎందుకంటే ఎవరు అది ఫాలో అవ్వరు. చాలా థింగ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇక్కడ ఎందుకు వచ్చినందుకు, మీ ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడ కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ అండి. సో అగైన్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. చాలా సస్పెన్స్ ఉందండి, థ్రిల్లింగ్ ఉంది, అసలు మర్డర్స్ మిస్టరీ ఉంది. మీరు ఏం చెప్పాలి అనేది అసలు మీరు చూడాలండి, చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అరే ఇతనా, ఓ మై గాడ్ ఇతనే అనుకుంటా కిల్లర్ అని ఒకరిని అనుకుంటారు మీరు ఆల్ ద వే, అసలు అతను కూడా చనిపోతాడు. ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇంకెవరు 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 లాస్ట్ మినిట్ వరకు కూడా చెప్పలేరండి. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్, ప్లీజ్ గో అండ్ వాచ్ మూవీ, అండ్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎ కిల్లర్ యూ విల్ గెట్ ఎ రివార్డ్ అండి.